రేపు కేంద్రం ప్రకటిస్తున్నటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం ఇవ్వాలి. గత 40 ఏళ్లుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చుకోలేని పరిస్థితి బడ్జెట్లో సౌత్ తల్లి ప్రేమ చూపించారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీని కూటమికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి అత్యధిక మెజారిటీని ఇచ్చి ఒక అత్యున్నతమైనటువంటి పేస్ మేకర్ను భారతదేశాన్ని పరిపాలించడానికి బీజేపీకి అమర్చడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ మీదే ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇప్పటికైనా వచ్చిన అవకాశాన్ని ఏమీ లేనప్పుడే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వారి రాష్ట్రాలను అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీదే ఆధారపడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానాన్ని కల్పించే విధంగా కేంద్రంపై రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కృషి చేయాలని చెప్పి ప్రజలంతా భావిస్తున్నారు. అలాగే భారీ ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఉక్కు పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలి పూర్తి స్థాయిలో. విభజనలో గతంలో ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో భారత ప్రధానమంత్రి ప్రకటించి ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు ఈ బడ్జెట్లో అయినా సరే విభజన హామీల్ని పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా కోటాను పెంచాలి. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనువైన ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిలోని చిన్న మధ్యతర పరిశ్రమలు నెలకొల్పడానికి పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు సమకూర్చినట్టయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడి విద్యావంతులైనటువంటి నిరుద్యోగ యువతకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ దిశగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు రాబట్టేందుకు కృషి చేయాలి. విశాఖ ఉక్కు పట్ల పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై నమ్మకంతో ఈ ప్రాంత ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజానీకంగానే ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దు విశాఖ ఉక్కుపై అని చెప్పి పదే పదే పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. ఆకలి వేసినాడు కడుపు మండినవాడు ఆకలిని అరవడం, అన్నం కావాలని అడగడం తప్పు కాదు. గత 3.5 సంవత్సరాలుగా లాభాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో 28,000 కోట్ల టర్న్ ఓవరు, 600 కోట్లు నికర లాభాల్లో ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్లో ఉన్నటువంటి కంపెనీని బీజేపీ కేంద్రంలో పరిపాలనలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ పార్లమెంటు సాక్షిగా 100% అమ్మేస్తాం, అమ్మనివ్వకపోతే మూసేస్తాం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన తర్వాత ఈ 3.5 ఏళ్లలో వెంటిలేటర్ పై పెట్టి కనీసం కోవిడ్ టైంలో ఇతర రాష్ట్రాల నుంచో ఇతర ప్రాంతాల నుంచో దొరికిన చోట ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉండేది. ఈవేళ ఆక్సిజన్ కూడా లేకుండా ఎప్పుడు ఆపేస్తారో తెలియని పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లెస్ దాన్ 1 రోజు 2 రోజులు 3 రోజులకి మాత్రమే కోకింగ్ కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ విదేశీ కోకింగ్ కోల్ కానీ అన్ని కూడా నిండుకుని ఉన్నాయి. అన్ని 1 రోజు 2 రోజులకు మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఈ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మీపై పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ ఈ ప్రాంత ప్రజానికం కానీ పూర్తిగా నమ్ముతున్నారు మిమ్మల్ని. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో మెర్జ్ చేయాలి. అలాగే మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ఎండిసితో కానీ ఒక ఒప్పందం చేసినట్టయితే 5-6 నెలల పాటు పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా ఈ పరిశ్రమని నడిపించి ఈ పరిశ్రమ భవిష్యత్ తరాలకు అందించేందుకు మీ వంతు కృషి చేయవలసిందిగా మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ బడ్జెట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా నిధులు సమకూర్చాలని చెప్పి మీరు అడగవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. Don't forget to like, subscribe and share the videos.